ఇవాళ ఇంకొక సెంటిమెంటల్గా ఉండే చిన్న కాన్సెప్ట్లోంచి వచ్చిన నా సినిమా జీవితాన్ని చెప్తాను. కొంచెం బాధపడ్డ ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి అందులో, జరుగుతాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదేంటంటే, నాకు ఫస్ట్ సినిమా ఎలా వచ్చింది, ఫస్ట్ సినిమా అదేనా, అది తప్పిపోయి రెండో సినిమా అయిందా, వీటన్నీ మీకు చెప్తాను. నాకు ఇంతకుముందు లోకడ నేను రూములో చేరడం, కేఆర్ ప్రసాద్ అని ఒక ఫ్రెండ్ నన్ను అక్కడ రామకృష్ణ నాయుడు దగ్గర చేర్చాడని, రిపబ్లిక్ గార్డెన్స్ అని చెప్పాను కదా. కేఆర్ ప్రసాద్ తర్వాత అబుదాబి వెళ్ళి వాళ్ళ బావగారితో ఆనంద్ గారితో ట్రావెల్ చేసి అతను కూడా ఇండిపెండెంట్గా వచ్చి చాలా రిచ్ పర్సన్ అయిపోయాడు. తర్వాత ఎప్పుడు ఇండియాకు వచ్చిన అతను ఎవరిని కలిసినా కలపైనా నన్ను కలవకుండా వెళ్ళేవాడు కదా, అంత అటాచ్గా ఉండేవాడు. నాని కాలేజీ రోజుల్లో జంజాల వాళ్ళు వీళ్ళందరూ నాటికలు వేస్తున్నప్పుడు అన్నిటికీ నేనే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను, టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ అని. ఎప్పుడే నాని చేత కూడా ఒకటి రెండు క్యారెక్టర్స్ చేయించాం బలవంతాన. అతను యాక్టర్ కాదు కానీ సరదాగా చేయించాం. అలాగే కాలేజీ ఎదుర్కొంటూ ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర మెట్ల మీద కూర్చొని, ఏమయ్యా రఘు, ఎప్పుడైనా మన టైం బాగుంటే ఒక టీవీ అయినా దూరదర్శన్కి అయినా సినిమాకైనా చేస్తామేమో, ఏమో రేపు ఎలా ఉంటుంది అన్నాడు. అలాగన్న మనిషి ఈ కోటేశ్వరుడు అయిన తర్వాత ఎంత రేంజ్కి వెళ్ళాడంటే, షిప్పులు కొనడం, షిప్పుల్లో పార్ట్నర్షిప్ రేంజ్కి వెళ్ళిపోయాడు అతను. అమెరికాలో ఆఫీసులు, హోస్టల్లో ఆఫీసులు అలా. అయితే అతను నా దగ్గరికి ఈసారి కలిసినప్పుడు, రఘు, ఆ రోజుల్లో కాలేజీ రోజుల్లో మెట్ల మీద సినిమాల గురించి రకరకాలు అనుకున్నాం కదా, ఇప్పుడు మనం చేద్దామయ్యా, మన సినిమా చేద్దాం, నువ్వు ఉండి అన్నీ చూడు, నీకేం కావాలో చెప్పు, ఫైనాన్స్ గురించి ఆలోచించొద్దు, చేద్దాం, ఓకేనా? ఓకేనా అని, ఓకే, వెరీ గుడ్, సరే, మరి నువ్వు చెప్పు, ఎవరిని డైరెక్టర్గా పెడదాం, కథ ఏంటి అంటే, నేనున్నాను కథ సంగతి తర్వాత అయ్యా, ముందు డైరెక్టర్ అనుకొని ఆ డైరెక్టర్గా ఏమైనా ఛాయిసెస్ ఉన్నాయా, ఆ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయా మాట్లాడదాం అంటే, చెప్పు, నువ్వే చెప్పు, మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్ కావాలయ్యా అది ఇది అన్నాడు. ఏమయ్యా నాని, ఎవరో ఎందుకయ్యా, మన శాస్త్రం ఉన్నాడు కదా అంటే అన్నాడు, అది జేబిడిఎస్ శాస్త్రి అయ్యా, ఇక్కడ జంజాలుగా వెలుగుతున్నాడయ్యా, రాఘవేంద్ర గారి సినిమాలకి, విశ్వనాథ్ గారి సినిమాలకి, శంకరాభరణానికి, అడవిరాముడికి అన్నిటికీ ఆయనే, తనే డైలాగ్ రైటరు. జంజాల పేరు విని జనం వస్తున్నారు థియేటర్కి, టికెట్లు కట్ అవుతున్నాయి, అంత పాపులర్ అయిపోయాడు. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తాడు డైరెక్షన్ కూడా చేయాలనుందని. మరి వేరే ఎందుకు, కాలేజీ రోజుల్లో మీరు స్టూడెంట్ పాలిటిక్స్లో, అతనేమో అసోసియేషను, నువ్వేమో ఫెడరేషను, స్టూడెంట్ గొడవలు, ఇవన్నీ ఉంటాయి. ఆ జీవితం వేరే, ఈ జీవితం వేరే.